నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆపరేషన్ సింధూర్ నైట్ స్టార్ట్ చేసింది మన దేశం. ఇందులో ముఖ్యంగా అక్కడ 100 మంది వరకు చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళు సివిలియన్స్ కాదు, ఉగ్రవాదులే అని చెప్పేసి మన దేశం ప్రకటించింది. కానీ అసలు ఏం జరుగుతుందంటారు సార్ ఇందులో? అండ్ పాక్ రియాక్షన్ ఏముంది? ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇట్ ఈజ్ ఆబ్వియస్. యాక్చువల్గా ఎక్కువ మంది టోటల్ మగవాళ్ళే చనిపోయారు. స్త్రీల సింధూరాన్ని వాళ్ళు చెడిపేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు అన్నమాట. సో ఏ స్త్రీలైతే తమ సింధూరాన్ని చెడిపేశారో ఆ స్త్రీలతో కూడా మాట్లాడిన తర్వాత మీడియా వాళ్ళు కూడా మేము ఇప్పుడు నాకు కొంత పీస్ఫుల్గా ఉన్నాము ఇది జరిగిన తర్వాత అని కూడా ఫీల్ అయ్యారు. సో ఒక రకమైన ఆప్ట్ టైటిల్ అనేది ఎక్కువ మంది అభిప్రాయం. కాకపోతే దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి, అది పక్కన పెడదాం. మొత్తానికైతే ఇది ఒక ఊహించనిది అంటే రెండు ఉన్నాయి దీంట్లో. అంటే ఒకటేమో ఆల్రెడీ దాడులు చేస్తారనేది అందరూ కూడా ఊహించాం, కానీ టైమింగ్ ఎప్పుడనేది తెలియదు. రెండవది ఎలాంటి దాడులు చేస్తారనేది ఇప్పటివరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎప్పుడూ లేని ఫస్ట్ నాన్ వార్ అటాక్స్ అంటారు దీన్ని. ఈ నాన్ వార్ అటాక్స్ అనేది ఫస్ట్ టైం ఈ స్థాయిలో చేయడం ఇండియా. ఈ స్థాయిలో ఎప్పుడూ చేయలేదు. అంటే ఒకేసారి 9 ప్రాంతాల్లో అటాక్ చేయడం ఒకటైతే, రెండోది పాకిస్తాన్ భూభాగంలో మామూలుగా అయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు, పీఓకే. ఈ పీఓకేలో దాడులు జరగడం అనేది రెగ్యులర్గా కామన్. కానీ పాకిస్తాన్ భూభాగంలో అది కూడా చాలా కీలకమైన ఇంటర్నేషనల్ సరిహద్దుకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణాల ఏరియాలలో కూడా పోయి దాడులు చేశారు. ఒక జర్నలిస్ట్ అంటున్నాడు ఇస్లామాబాద్లో వాళ్ళ ఇల్లు కూడా కంపించిందని చెప్తున్నారు, లాహోర్లో కూడా ఇల్లు కంపించాను. అంటే అంత ఎఫెక్టివ్, అంత లోపలికి కూడా వెళ్ళగలిగింది ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ టైం ఇది చెప్పాలి. సో ఇండియన్ ఆర్మీ 1:44 పాకిస్తాన్లో మల్టిపుల్ ప్రాంతాల మీద అటాక్స్ చేసింది. ఈ అటాక్స్ అనేవి ట్రై సర్వీస్ అటాక్స్ అంటారు వీటిని. ట్రై సర్వీస్ అంటే ఎయిర్ ఫోర్సు, నేవీ అండ్ ఆర్మీ 3 కోఆర్డినేటెడ్ అటాక్స్. ఈ ఎయిర్ ఫోర్స్ పాల్గొనింది వచ్చి 3 రాఫెల్ యుద్ధ విమానాలు, తర్వాత 1 Su-30 అండ్ 1 MiG-29, మొత్తం 5 విమానాలు. అవి కాకుండా స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ అంటారు. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ అనేది ఈ మధ్యకాలంలో మనకి చేరింది. ఇది ఉక్రెయిన్ వార్లో కూడా వాడుతున్నారు. ఇది 200 కిలోమీటర్ల దూరంలో కూడా అక్యురేట్గా వెళ్ళి కొట్టగలిగిన శక్తి ఈ స్కాల్ప్ మిసైల్స్కి ఉంటుంది. వాటిని కూడా వాడారు. అట్లాగే హ్యామర్ బాంబ్స్ కూడా వాడారు. సో ఇలాగా 3 ట్రై సర్వీస్ వాడడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇండియా. సో ఇది స్ట్రైక్ చేశారు. మొత్తంగా ముందుగా పాకిస్తాన్లో ఏ భాగాలు చేశారన్నప్పుడు బహవల్పూర్ అనేది చేశారు. బహవల్పూర్లో జైషే ఈ మహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్ అది. సో ఈ జేఈఎం అంటారు. ఈ జేఈఎం మీద అటాక్ చేశారు, దాని ప్రధాన స్థావరం మీద. రెండవది మురేట్కి అనేది లష్కరే ఈ తోయిబా హెడ్ క్వార్టరు. సో ప్రధానంగా ఈ 2 టెర్రర్ ఆర్గనైజేషన్లే మన దేశంలో టెర్రరిజానికి కారణాలు. ఒకటి జైషే ఈ మహమ్మద్, 2 లష్కరే ఈ తోయిబా. ఈ 2 హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగిందనమాట. మూడోది ముజఫర్పూర్, 4వది సియాల్కోట్. ఈ 4 పాకిస్తాన్ దేశం లోపల ఉన్న ప్రాంతాలు. ఇక 5 ప్రాంతాలేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అది పీఓకే అంటారు. అందులో 5 గుల్పూర్ 1, బింబేర్ 1, చెక్కమ్రో 1, బాగ్ 1, కోట్లా 1, ఈ కోట్లీ. ఈ 5 వచ్చి ఇక్కడ ఉన్నాయి, ఎల్ఓసి దాటిన తర్వాత పీఓకేలో ఉన్నాయన్నమాట. సో ఈ అన్నిటికంటే సర్ప్రైజ్ వచ్చి ఈ 4 చోట్ల జరిగింది. ఇప్పుడు ఒక మురేట్కోలోనే 30 మంది చనిపోయినారని ఒక వార్త వస్తుంది. అయితే అఫిషియల్గా ఇప్పుడు మిలిటరీ తరపున, మన దేశంలో మిలిటరీ తరపున 10 గంటలకి ప్రెస్ మీట్ ఉంది.
కానీ పాకిస్తాన్ వేరే అనౌన్స్ చేసింది. పాకిస్తాను అర్ధరాత్రి నుంచి వాళ్ళు ఎవరూ నిద్రపోలేదు. మినిస్టర్లు కానీ అందరూ కూడా వరల్డ్ వైడ్గా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 8 మంది మాత్రమే చనిపోయారు, వీళ్ళు ఉగ్రవాద సంస్థ శిబిరాల మీద దాడులు చేయలేదు, ఎందుకంటే మా దేశంలో అసలు ఉగ్రవాద శిబిరాలే లేవు, వీళ్ళు వేసిందంతా కూడా మసీదుల మీద వేశారు, ఆడవాళ్ళు పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నది ఏమంటే 8 మంది చనిపోయారు, అందులో 3 నెలల ఒక పాప కూడా ఉంది అనేది వాళ్ళు చెప్పారు. 35 మంది గాయపడ్డారు, 24 సెంటర్స్లో వాళ్ళు వేశారు, మొత్తం 5 ప్రాంతాల్లో 24 ప్రదేశాల్లో వేశారు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని 3-4 చోట్ల వేస్తే అన్నీ కలిపి 24 వచ్చాయి, మొత్తం 5 ప్రాంతాల్లో మాత్రమే అనేది వాళ్ళు చెప్తున్న సంఖ్య. వాళ్ళు 9 అనేది ఒప్పుకోవట్లేదు వాళ్ళు, అట్లాగే ఇంత సంఖ్యను కూడా ఒప్పుకోవట్లేదు. అట్లాగే మన దేశంలో కూడా వివిధ మీడియా రకరకాలుగా చెప్తుంది. ఎక్కువగా నాన్ మోడీ మీడియా చెప్తున్నది ఏమంటే 12 మంది చనిపోయారు, 55 మంది గాయపడ్డారు, ఇది సివిలియన్సా టెర్రరిస్టులు అనేది కనిపించలేదు. అయితే దీని పట్ల ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందనే దానికి ఇంకా మనకి మిగతా దేశాల రియాక్షన్ తెలియదు. ఎందుకంటే అజిత్ దోవల్ అర్ధరాత్రి నుంచే ఇది జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అమెరికాకి నోటిఫై చేశాడు. అక్కడ దాని సెక్యూరిటీ అడ్వైజర్కి ప్లస్ మార్కో రూబియో అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, మామూలుగా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ని వాళ్ళు అలా పిలుస్తారు. సో విదేశాంగ మంత్రి అనుకోవచ్చు, అమెరికన్ విదేశాంగ మంత్రికి ఇన్ఫామ్ చేశాడు. అట్లాగే యూకే, రష్యా, తర్వాత యుఏఈ, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకంతా కూడా అజిత్ దోవల్ ఇన్ఫామ్ చేశాడు, ఇలా జరిగింది అనేసి చేశారు. ఈసారి ఏంటంటే మనకు బాగలకోట అప్పుడు విజువల్స్ లేవు, ఈసారి విజువల్స్ కూడా రిలీజ్ చేశారు, విజువల్స్ కూడా క్యాప్చర్ చేయగలిగారు, విజువల్స్ కూడా వచ్చాయి. అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పడం, మీడియాకి మాట్లాడడం, వాళ్ళు కూడా గాయపడిన విజువల్స్, అంబులెన్స్ తరలిస్తున్న విజువల్స్ అవన్నీ వస్తున్నాయి. ఇది ప్రధానంగా ట్రంప్ ఏం స్పందించాడంటే, నేను ఓవల్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే నేను న్యూస్ వచ్చింది, ఇట్ ఈజ్ ఏ షేమ్ అన్నాడు ఫస్ట్, షేమ్ అని. దాని తర్వాత ఇది ఊహించిందే ఆల్రెడీ, ఎందుకంటే గత చరిత్ర తెలుసు కాబట్టి ఊహించిందే, సర్ప్రైజ్ ఏం లేదు, అయితే వీళ్ళిద్దరూ ఎస్కలేట్ అవ్వద్దని మేము అడుగుతున్నాము అని చెప్పారు. మార్కో రూబియో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్లో, అదేంటంటే పాకిస్తాన్ ఇండియా కూడా సంయమనం పాటించాలి అని చెప్పారు. దీంతోపాటు పాకిస్తాన్కి వాళ్ళు గట్టిగానే చెప్తున్నారు, మీరు రిటాలియేటరీ యాక్టివిటీస్ చేయకండి అని చెప్తున్నారు. అయితే ఇండియా మాత్రం రిటాలియేటరీ యాక్షన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా మేము రెడీగా ఉందాము అని రెడీ చేస్తున్నారు. అందుకని ఈరోజు సివిలియన్ 144 డిస్ట్రిక్ట్స్లో సివిలియన్ మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఈరోజు 4 గంటల నుంచి 4:30 వరకు మాక్ డ్రిల్ ఉంటుంది ఈవినింగ్. సో అంటే ప్రిపేర్ చేస్తున్నారు ఒకవేళ అటాక్స్ చేస్తున్నా. అట్లాగే నార్త్ ఇండియాలో అనేక చోట్ల జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల ఇలాంటి ఎయిర్పోర్ట్లంతా కూడా మూసేశారు. సో అనేక మన సంస్థలు కూడా, ముఖ్యంగా ఎయిర్ ఇండియా కావచ్చు, తర్వాత ఇలాంటి అనేక సంస్థలు కూడా 2 గంటల వరకు అయితే క్యాన్సిలేషన్, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసి దాని తర్వాత సిచ్యువేషన్ అసెస్ చేసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ 2 వైపులా ఉంది. దీనికి పాకిస్తాన్ కూడా రిటాలియేటరీ చేసింది ఆల్రెడీ. వాళ్ళేమో మేము 5 ఫ్లైట్ జెట్స్ని మేము కూల్చేసామని చెప్తున్నారు. ఏదేమైనా ఎల్ఓసి దగ్గర అయితే వాళ్ళు కాల్పులు సివిలియన్స్ మీద కూడా జరిపారు, మన బార్డర్లకు వచ్చి సివిలియన్స్ కూడా 3 చనిపోయారని చెబుతున్నారు. సో ఓవరాల్గా ఇది ఇండియన్ సక్సెస్ అనేది ఇండియాలో ఉండే మీడియా కావచ్చు, ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్లో 26 మంది చంపిన దానికి ధీటుగా మోడీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ ఊహించని విధంగా 9 ప్లేసుల్లో టెర్రర్ క్యాంపుల మీద దాడి చేసింది. మొత్తం వాళ్ళ 60-70 క్యాంపుల్ని గుర్తించింది. అందులో హెడ్ క్వార్టర్స్గా ఉంటున్న ఈ 2 ప్రధానం, ఇందాక చెప్పిన జైష్ మహమ్మద్ అండ్ లష్కరే తోబా హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం అనేది ఫస్ట్ టైము. కాబట్టి ఇది పెద్ద సక్సెస్గానే చెప్పాలి అనేది చెప్తున్నారు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే పై స్థాయి టెర్రరిస్టులు ఎవరు లేరు, హై వాల్యూడ్ టెర్రరిస్టులు అంటారు, హై వాల్యూడ్ టెర్రరిస్టులు ఎవరు కూడా లేరు. ఇది కూడా ముందుగా మనం ఊహించిందే.
ఎందుకంటే వాళ్ళు కూడా పాకిస్తాన్ అటాక్ చేస్తారని గత అనుభవాల దృష్టి ఊహించి వీళ్ళందరినీ రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో పెట్టేశారు. మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారని మనకు తెలిసినా కూడా మనం అటాక్ చేయలేం, ఎందుకంటే అది మిలిటరీ మీద అటాక్ అనేది వార్ అవుతుంది. ఏదేమైనా దీన్ని కూడా పాకిస్తాన్ వార్గానే పరిగణిస్తుంది. ఇది యాక్ట్ ఆఫ్ వార్ అనేది, రిటాలియేషన్ మేము చేస్తున్నామని చెప్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు నెక్స్ట్ మూవ్ని బట్టి మన నెక్స్ట్ మూవ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏ స్థాయి యుద్ధం వస్తుందా రాదా అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.